ధర్నాలు బంద్లతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న వైసీపీ సర్కార్ను నిలదీయటమే టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పుడు శాసనసభ వేదికగా ప్రజా సమస్యలపై చర్చకు సిద్దమవుతోంది. ప్రత్యేక హోదా, ఓటుకు నోటుతో పాటు గోదావరి తొక్కిసలాటపై అసెంబ్లీలో యుద్ధానికి సై అంటోంది. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసేందుకు ఇవాళ వైసీపీ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు జగన్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 5 రోజుల పాటు సెషన్స్ ఉంటాయి. ఇందులో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసింది. లోటస్ పాండ్లో ఈ సాయంత్రం వైసీపీ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు అధినేత జగన్. ఇక అసెంబ్లీ వ్యూహాల విషయానికొస్తే ఓటుకు నోటు కేసులో బాబు ప్రమేయం ఉందని ఏసీబీ తేల్చి చెప్పడంతో దానిపై నిలదీయాలని నిర్ణయించింది. అలాగే గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయిన ఘటనపై చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్న వైసీపీ చంద్రబాబు రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. అలాగే ప్రస్తుతం ఏపీలో ప్రధానంగా నలుగుతున్న అంశం ప్రత్యేక హోదా. దీనిపై పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీరియస్ గా తీసుకుంటోంది జగన్ పార్టీ. ఇప్పటికే ఆందోళనలు, ధర్నాలు, బంద్లతో జనంలోకి వెళ్లిన వైసీపీ అసెంబ్లీ సెంటర్ గా యుద్ధానికి సై అంటోంది. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇప్పటికైనా చెప్తున్నా, జ్ఞానోదయం తెచ్చుకోండి. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దండి. జ్ఞానోదయం తెచ్చుకోండి. ఇప్పటికైనా కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రండి. ఒత్తిడి తీసుకొని వచ్చేందుకు మీ మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఈ పోరాటం కూడా ఇంతటితో కూడా ఆగదు. ఇంకా గట్టిగా కూడా పోరాడతాం. రాబోయే అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా దీని మీద గట్టిగా నిలదీసే కార్యక్రమాలు కూడా గట్టిగా చేస్తాం. చంద్రబాబు అధికారం చేపట్టి 15 నెలలవుతున్నా ప్రజా సమస్యల పరిష్కారం ఏమాత్రం జరగలేదు అన్నది వైసీపీ వాదన. ప్రధానంగా 19 అంశాలపై వర్షాకాల సమావేశంలో చర్చించాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఇసుక మాఫియా దాడులను ప్రస్తావించబోతోంది. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి ఘటనపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మీద చర్యలకు డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. అంతేకాకుండా నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యతో పాటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల బలవన్ మరణాల మీద చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించింది జగన్ పార్టీ. ప్రజా సమస్యలతో పాటు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆర్థిక దుబారాలు, అధికారుల మీద వీళ్ళు దాడులు, అట్లానే ర్యాగింగ్లో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవటం, ఈ పట్టిసీమ ఉదంతం, ఈ పుష్కరాలలో చనిపోవటం, వీటన్నిటిని కూడా మేము కూలంకషంగా చర్చించాలని సమాయత్తం అవుతున్నాం. అధికారం కోసం ఎన్నికలకు ముందు టీడీపీ నోటుకొచ్చిన హామీలని ఇచ్చిందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. రైతు, డ్వాక్రా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై చర్చకు పట్టుబడతామంటున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, నిరుద్యోగ భృతి వంటి ఇతర అంశాలతో పాటు శాసనసభ లాంజ్ నుంచి వైఎస్ చిత్రపటాన్ని తొలగింపుపైన వారుకు రెడీ అవుతోంది. సాయంత్రం లోటస్ పాండ్లో జరిగే వైసీఎల్పీ భేటీలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి.